దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ మిత్రులారా, ముందుగా అందరికీ ప్రణామములు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులకు, మాతాపితృలకు, దేవతలకు, సిద్ధపురుషులకు అందరికీ ముందుగా పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, మానవుని యాత్ర అన్న అంశంపై కొన్ని ముఖ్య విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుడు ప్రతి మనిషిని భూమి మీద సృష్టించి భూమిపైకి వారి వారి కర్మలు చేయడానికి పంపిస్తూ ఉంటాడు. అన్నిటికంటే భూమండలం ఒక గ్రహం. అనేక గ్రహాలు ఉన్నప్పటికీ నవగ్రహాలలో తరువాత భూగ్రహం కూడా, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా పంచభూతంలో ఇమిడీకృతమై ఉన్నారు. ఇట్టి భూగోళంలో మానవుడు ప్రయాణం చేస్తూ సాంకేతికపరమైనటువంటి అంశాలను అభివృద్ధి చేసుకుని చంద్రమండలానికి కూడా వెళ్ళడం జరిగింది. అన్నీ చాలా సంతోషకరమైన విషయమే. ఏది ఏమైనా సనాతన ధర్మము, హైందవ సంస్కృతి ముందుకు సాగడానికి అనేక మెట్లు మనకు కనపడుతూ ఉన్నాయి. కానీ కొంతమంది సహోదరులు కుల, మతము అనే పదములను సృష్టించుకొని ఇబ్బందిలో బాధపడుతూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. భగవద్గీతలో మీరు చూడండి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అని వర్ణాలు చెప్పారు, కానీ కులములని చెప్పలేదు. కులాలు అని ఒక విషయం చెప్పలేదు, వర్ణములని చెప్పారు. వర్గములుగా విభజించారు. ఎందుకంటే బ్రాహ్మణులు దేవుని దగ్గర సేవ చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, క్షత్రులు యుద్ధం చేయాలి, శూద్రులు వాళ్ళ యొక్క పనులను చేస్తూ ఉండాలి అని చెప్పారు. కానీ వేరే విధమైనటువంటి విధి విధానం కాదు. పక్షులు చూడండి ఎంత చక్కగా వెళ్తూ ఉందో, అలాగే చూడండి అన్ని మతాల యొక్క సారాంశం కూడా ప్రతి మానవునిలో లోపల మీరు గమనించినట్టయితే ఆ రక్తం అనేది అందరికీ ఒకటే విధంగా ఉంది, కానీ వేరే విధంగా లేదు. సూర్యచంద్రులు ప్రతి ఒక్కరికి కూడా సమానంగానే ఉన్నాడు, కానీ వారికి వీరికి అని సపరేట్గా ఏమీ లేడు. ఇప్పుడు యాత్రకు పంపించాడు భగవంతుడు. మన యాత్రలో ఉన్నాం. మనం యాత్రలో సంపూర్ణం చేసుకోవాలంటే జాలి, దయ, కరుణ, భూతదయ అన్నీ కావాలి. అందుకే బుద్ధ భగవానుడు ఎంత గొప్ప మహానుభావుడు. ఆయన అన్నీ వదిలేసి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆయన కుల మతం లేదు. భగవంతుడు భగవద్గీతలో ఎప్పుడు చెప్పాడు, నేను సర్వజీవుల్లో ఉన్నాను, అన్ని చోట కూడా నేను చూస్తూ ఉన్నాను, మీరు ఏం చేస్తున్నది నాకు అన్నీ తెలుసు అని చెప్పినా కూడా వినట్లే. ఆర్థికమైన అంశాల మీద మాత్రమే దృష్టి సారిస్తున్నాడు. స్నేహభావం కొరబడింది, ప్రేమాభిమానం వెళ్ళింది. కేవలం ఆర్థికమైన అంశాలు మాత్రమే ఇమిడీకృతం ఉన్నాడు. అది మంచి పద్ధతి కాదు కదా. వ్యాధిగ్రస్తుడై తుదకు క్షీణించిపోతూ ఉన్నాడు మానవుడు. మీరు గమనించండి, రాముడు, కృష్ణుడు, శంకరాచార్యులు, బ్రహ్మంగారు, మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి, మహావతార బాబా, రాముడు, కృష్ణుడు, మరి ఎంతోమంది అవతార పురుషులు భూమి మీద మనకు వచ్చి మనకు ఎన్ని సూత్రాలను మనకు చెప్పి వెళ్ళారు. గురువుల యొక్క మాటలు మనం వినాలి కదా. ఆ యోగులు, దివ్య పురుషులు చెప్పినటువంటి మాటలు వినాలి కదా. మరి వాటన్నిటిని పెడజీవని పెట్టి కేవలం ఆర్థిక అంశాల మీద మాత్రమే మనం వాటిపైన దృష్టి సారించడం సరి అయిన పద్ధతి కాదు కదా. కాబట్టి పక్షులు చూడండి, వాటి విధానం సపరేట్గా ఉంటుంది.
ఆ విధంగా చెట్లు విధి విధానం, నదులు విధి విధానం, సముద్రం విధి విధానం, ఇది ప్రతిదీ కూడా విధి విధానంగా ఉంటుంది. కానీ మానవుడు మాత్రం విధి తప్పుతున్నాడు. ఎందుకంటే అతనిలో ఈర్ష్య ద్వేషముతో పాటు వేషభాషలు వేరే ఉండవచ్చు, కాదనలేదు. కానీ దాన్ని కుల మతంగా సృష్టించుకొని ఎంత బాధల్లో ఇరుక్కుని ఉన్నాడో మానవుడు. అందుకే ఎంతోమంది దండయాత్ర చేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతిని ఎవరు కూడా విడదీయలేకపోయారు, విడదీయలేరు. కాబట్టి మనమందరం ఒకటే అన్న భావన మనకు అందరికీ కూడా కలగాలి. అందుకే మహానుభావులు గురుదేవుల్లాగా మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా మనమందరం కలిసి ఉందాం, కలిసికట్టుగా ముందుకు సాగుదాం, మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం, అందరం కూడా సమతుల్యంగా నడుద్దామని ప్రయాణం చేస్తూ ఉన్నారు. అభివృద్ధిలో ప్రథమంలో జరగాలంటే ఈర్ష్య ద్వేషములు మానండి అని పదే పదే మనకు ఒక్కాణిస్తూ ఉన్నారు మన ప్రధానమంత్రి గారు. వారికి ముందుగా మన ప్రణామములు. కాబట్టి మనమందరం కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగుదాం. మనం మంచిని పెంచి మంచిని పంచి అందరితో మనం ప్రయాణం చేయడం మంచిది. అందుకే చూడండి, చాలామంది ట్రైన్లు ఎక్కుతారు, అందరూ కూడా ప్రతి స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు స్టేషన్ రాగానే దిగిపోతుంటారు. అదేవిధంగానే మనం కూడా యాత్రకు వచ్చాము, యాత్రలో మనం ఏం చేయాలో ఆ పని చేయాలి. మనం మన స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోవాలి. కాబట్టి భగవంతుడు ప్రతిదీ కూడా మనల్ని గమనిస్తాడు. భగవంతుడు మన వెంబడే ఉన్నాడు. భగవంతుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మనం ఏం కర్మ చేసినా ప్రతి మంచి కర్మకు మంచి ఫలితమే, చెడు కర్మకు చెడు కర్మమే మనకు లభిస్తుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.